బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. పోలీసులకు తెలియకుండా కేతిరెడ్డి సంవత్సరం తర్వాత తాడిపత్రిలోని తన సొంతింటికి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు మళ్లీ ఆయన్ను అనంతపురానికి తరలించారు. పోలీసులకు చెప్పకుండా రావడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. బెయిల్ రద్దు అంశాన్ని పరిశీలించే యోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అయితే తనకు పెద్దారెడ్డి మాత్రమే శత్రువు అంటున్నారు జేసీ. మిగతా కార్యకర్తలు బలి కావద్దు అంటూ నిన్న వీడియో రిలీజ్ చేశారు. పెద్దారెడ్డి మాత్రం మరోసారి తాడిపత్రికి వెళ్లి తీరుతానంటున్నారు. నేను వైలెంట్ చేయలేదు సార్, మీరు చేస్తారు సార్ మీరు చేశారు వైలెంట్. ఇంకా ఎన్నిసార్లు చేయాలి సార్? ఇంతవరకు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఎస్ యోగానంద్, చెప్పండి. ప్రస్తుతం అయితే అటు పెద్దారెడ్డి కేతిరెడ్డి మధ్య వారిది కంటిన్యూ అవుతుంది. ఇంకా అక్కడ ప్రస్తుతం అయితే ఆ ఏరియాలో కూడా ప్రస్తుతం పోలీసులు ఏం చేయబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, అనంతపురం జిల్లా తాడిపత్రి ఎపిసోడ్ పూర్తిగా కూడా నిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే సంవత్సరం తరువాత కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వెళ్లడంతో, అది కూడా పోలీసులకు చెప్పకుండా వెళ్లడంతో కూడా పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై. అయితే హైకోర్టు ఆర్డర్లో స్పష్టంగా ఉంది, పోలీసులకు సమాచారం ఇచ్చి రావాలి తాడిపత్రిలో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా నిన్న పోలీసులకు చెప్పకపోవడంతో పెద్ద ఎత్తున శాంతి భద్రత సమస్యగా ఏర్పడే అవకాశం ఉండటంతో పెద్దారెడ్డిని కేవలం అరగంటలోనే తాడిపత్రి నుంచి అనంతపురంలోని తన ఇంటికి తరలించారు. అయితే అనంతపురంలో కూడా మీడియాతో మాట్లాడుతూ మరోసారి తాడిపత్రికి వెళ్తానంటూ కూడా పెద్దారెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే ఈ పరిణామాల పట్ల, నిన్న జరిగిన పరిణామాల పట్ల పోలీసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు, దానిపై బెయిల్ రద్దు అంశాన్ని కూడా పరిశీలించే అవకాశాన్ని కూడా ప్రస్తుతం వీళ్ళు యోచిస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. బెయిల్ రద్దు అయితే నిన్న జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక నోట్ రూపంలో సిద్ధం చేసి హైకోర్టుకు నివేదించే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఆర్డర్లో బెయిల్ ఇచ్చినప్పుడు కూడా గత ఎన్నికల్లో అయితే 2024 ఎన్నికల్లో హింస ఘర్షణల తర్వాత ఇరువురికి కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. హైకోర్టు బెయిల్ ఇచ్చిన ఆర్డర్లో కూడా మీరు తాడిపత్రికి వెళ్తే స్పష్టంగా హైకోర్టు ఆదేశాలను అయితే పాటిస్తూ పోలీసులకు చెప్పి రావాలి అంటూ కూడా హైకోర్టు ఆర్డర్లో ఉంది. దాన్ని నిన్న వైలేట్ చేశాడనే ఉద్దేశంతో అక్కడ ఏఎస్పీ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దారెడ్డికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకుంటామంటూ అని చెప్తున్న పరిస్థితి ఉంది. త్వరలోనే ఈ బెయిల్ రద్దు అంశాన్ని కూడా హైకోర్టులో ఉంచి హైకోర్టు ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది మనకు. అయితే ఇరువురి సవాల్తో కూడా ఇటు జేసీ కంటే పెద్దారెడ్డిగా ఇరువురి సవాల్తో కూడా తాడిపత్రి రాజకీయం మరోసారి హీట్ ఎక్కి ఏం చెప్పొచ్చు. ఖచ్చితంగా నాకు పెద్దారెడ్డి మాత్రమే శత్రువు, మిగతా కార్యకర్తలు ఎవరు బలి కావద్దు, మొదలుకి రావద్దు అంటూ కూడా జేసీ స్పష్టంగా చెప్తున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం నేను మరోసారి తాడిపత్రి ఖచ్చితంగా వెళ్లి తీరుతా అంటూ కూడా ఇరువురు కూడా సవాల్ విసురుకున్నారు. ఈ సవాల్లో కూడా తాడిపత్రి పట్టణవాసులు ఎప్పుడు ఏం జరుగుతుందో ఆందోళన కూడా కొనసాగుతుంది. అయితే ఇరువురు ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఇటు అనంతపురంలోని పెద్దారెడ్డి ఇంటి వద్ద, అటు తాడిపత్రిలోని జేసీ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ రగడ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఘర్షణ వాతావరణం జరగకుండా కూడా పట్టణంలో కూడా పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. అఖిల, ప్రస్తుతం అయితే పట్టణం అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ పెద్దారెడ్డి ఎక్కడా కూడా బయటికి వెళ్లకుండా, ఒకవేళ వెళ్తే మాత్రం తాడిపత్రి వైపుకి వెళ్లకుండా పోలీసులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. నేను వైలెంట్ చేయలేదు సార్, మీరు చేస్తారు సార్, మీరు చేశారు వైలెంట్.